సార్ డయాబెటిక్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. అసలు డయాబెటిక్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది? వచ్చే ముందు ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? మామూలుగా మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో డయాబెటిక్ స్ట్రోక్‌కి గురవుతారు ఒకటి. బ్రెయిన్ మీద, హార్ట్ మీద కాకుండా ఇంకేదైనా ఇతర ఆర్గాన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? వచ్చిన తర్వాత దాని చికిత్స విధానం ఎలా ఉంటుంది? అసలు దీనికి రికవరీ ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకోవాలి. ఈ డయాబెటీస్ స్ట్రోక్ అంటే ఈ స్ట్రోక్ అనేది డయాబెటిక్ పీపుల్లో వచ్చినప్పుడు డయాబెటిక్ స్ట్రోక్ అని అంటారు. ఓకే. స్ట్రోక్ ఏంటంటే అనగానే 2 విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి మనం హార్ట్ గురించి మాట్లాడుతున్నామా, 2 బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నామా. కొంతమందికి జనరల్గా పబ్లిక్లో స్ట్రోక్ అంటే హార్ట్ గురించి అని అనుకుంటారు. సో డయాబెటీస్లో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఆర్ హార్ట్ అటాక్ అది వచ్చినా కూడా కొంతమంది అది డయాబెటిక్ స్ట్రోక్ అంటారు. దానికి ఎప్పుడూ ఎర్లీ రికగ్నిషను వెంటనే అప్రాప్రియేట్గా మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ రషింగ్ వెంటనే తీసుకొని ట్రీట్మెంట్ చేయాలి. సో ఏదైనా చిన్న ఊర్లలో ఉండిపోయినప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ గట్టి డోసు స్టాటిన్ అంటే 80 మిల్లీగ్రాముల ఎథర్వాస్టాటిన్ కానీ లేకపోతే ఒక 40 మిల్లీగ్రాములు రోస్వాస్టాటిన్ కానీ 4 టాబ్లెట్స్ ఆఫ్ క్లోప్డోగ్రిల్ 75 మిల్లీగ్రామ్స్ 300-600 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆస్పిరిన్ అలా ఇస్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాకపోతే డయాబెటిక్ స్ట్రోక్ అన్న మాట అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఎప్పుడు సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే పెరాలసిస్ రావడం అనమాట. వీటికి ట్రీట్మెంట్ ఏంటంటే గోల్డెన్ అవర్ మామూలుగా హార్ట్కి ఎలాగ 1 అవర్ గోల్డెన్ అవర్ ఉంటుందో దీనికి కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ మనకి తెలిసినప్పుడు సో సిమ్టమ్స్ ఏంటి మామూలుగా ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మూతి కొంచెం వంకర పోవడము లేకపోతే చెయ్యి సరిగ్గా ఎత్తలేకపోవడము లేకపోతే మాట్లాడుతున్నప్పుడు కొంచెం స్లర్రింగ్ ఆఫ్ ద స్పీచ్ రావడము లేకపోతే ఉన్నట్టుండి గిడ్డినెస్ కనిపిస్తూ ఉండడము ఇట్లాంటివి ఉన్నప్పుడు అవన్నీ మనకి ఇంపెండింగ్ స్ట్రోక్ అనమాట. తర్వాత మనకి ఏదో వస్తున్నది అని అర్థం అనమాట. దానికి వెంటనే మనం ఏం చేయాలంటే గోల్డెన్ 1 అవర్లోని ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేయాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్గా మేము చూసేది ఏంటంటే ఒకటి ఎయిర్వే బాగుందా లేదా, 2 బ్లడ్ సర్క్యులేషన్ అదంతా బాగానే ఉందా లేదా, 3 బ్రీతింగ్ సరిగ్గా ఉందా లేదా, ఈ విషయాలు అసెస్ చేస్తాం. అసెస్ చేసి అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ రిసస్సైటేషన్ అవన్నీ చేసి బ్లడ్ ప్రెషర్ అది ఎలా ఉంది ప్లస్ విల్ డూ సంథింగ్ కాల్డ్ ఎమర్జెన్సీ సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెయిన్ ఎమర్జెన్సీ చేసిన తర్వాత దాన్ని మేము డిమార్కేట్ చేస్తామన్నమాట. అది ఇస్కిమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా. ఇస్కిమిక్ అంటే బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల వచ్చిన స్ట్రోక్. దానికి మనం ట్రీట్మెంట్ ఒక పద్ధతిలో ఉంటుంది. దానికి యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ అవన్నీ పెడతాము. ఒక్కొక్కసారి మేము డ్రిప్స్ ఇచ్చి దానికి ఉన్న బ్లాక్స్ని కరిగించేటట్టు చేస్తాం. ఓకే. అది కాకుండా ఈ హెమరేజిక్ అనుకోండి అంటే లోపల బ్లీడ్ అయింది అనుకోండి అప్పుడు ఈ యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ఇలాంటివి ఇవ్వకూడదు. ఇవ్వకుండా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ మీదే మానిటర్ చేస్తాం అనమాట. అది ఈ రెండింటికి 2 పద్ధతులు ఉంటాయి. సో దీనికి ఫస్ట్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఆ పద్ధతిలో ఉంటాయి. సో మనం ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ కామన్గా ఎందుకు వస్తాయి డయాబెటిక్స్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు చెప్తాను నేను. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా సరే స్ట్రోక్ వెదర్ ఇట్ హార్ట్ కానీ లేకపోతే బ్రెయిన్ కానీ స్ట్రోక్ ఎప్పటికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫస్ట్ ఒక అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషరు కొలెస్ట్రాల్స్ స్మోకింగ్ దీస్ ఆర్ ది కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఎథెరోస్క్లెరోసిస్ ఆర్ థిక్నింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ ఇట్లాంటి వాటిని చేస్తాయి. అప్పుడు ఇంపార్టెంట్ ఆర్గన్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గితే స్ట్రోక్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ హీమో కాన్సన్ట్రేషన్. బ్లడ్ బాగా థిక్గా ఉంటుంది. హీమో కాన్సన్ట్రేషన్ బాడీ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో బ్లడ్ బాగా థిక్ అవ్వడం వల్ల మనకి బ్లడ్ సప్లై తగ్గుతుంది అనమాట. బ్లడ్ సరిగ్గా చిక్కగా ఉంటే అది కదలదు. మనకి ఎప్పుడు బ్లడ్ స్మూత్గా కదులుతూ ఉండాలి, బాడీలో ఫ్లూయిడ్గా వెరీ ఫ్లూయిడ్గా ఉండాలి. సో అది మనం డయాబెటిక్ స్ట్రోక్ అనేది అనమాట. సో ఈ వెదర్ ఇట్ ఇస్ న్యూరలాజికల్ సెరిబ్రోవాస్కులర్ స్ట్రోక్ మామూలుగా అయితే హార్ట్ అటాక్ కానీ లేకపోతే అన్స్టేబుల్ యాంజైనా కానీ వీటన్నిటి కూడా స్ట్రోక్స్ కిందనే మన వాళ్ళు చెప్తుంటారు. రైట్.